చెరపకురా చెడేవు అంటారు. భారతదేశాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళే నాశనం అవుతున్నారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఇట్లాంటి పేర్లు పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలని రెచ్చగొడుతూ కాశ్మీర్ ప్రత్యేక దేశం అంటూ ఆ ప్రత్యేక దేశాన్ని మాత్రం పాకిస్తాన్లో కలిపేసుకుంటుంది. ప్రత్యేక దేశం అన్నప్పుడు మన ప్రత్యేక దేశంగా ఉంచుతున్నారా? పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మరి ప్రత్యేకంగా ఉందా? పాకిస్తాన్లో భాగంగానే ఉంది కదా. మరి దీన్ని కూడా పాకిస్తాన్లో కలిపేయడానికి పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ సంబంధించిన సైన్యం కలిపి దశాబ్దాలుగా జరుపుతున్నటువంటి కుట్రలో భాగంగా సాగుతున్నటువంటి పరిణామాలలో కీలక పాత్రదారులు, సూత్రధారులు భారత్లో ఒక కాశ్మీర్కే పరిమితం కాకుండా దేశమంతా అల్లకల్లోలం సృష్టించి అరాచకాలు చేశారు. ఆ తర్వాత కాలంలో దర్జాగా ఎక్కడికి అల్లుళ్ళలా వచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్లో మాత్రం దర్జాగా బ్రతకలేకపోతున్నారు. రోజుకొకడు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో చస్తున్నాడు. తుపాకీ కాల్పుల్లో చస్తున్నాడా, లేకపోతే విష ప్రయోగంతో చస్తున్నాడా, కిడ్నాప్ అయి శవం కనబడుతుందా, జరుగుతూ ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం నోరు మెదపలేకపోతుంది, ఐఎస్ఐ అడగలేకపోతుంది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ నోరు మెదిపే ధైర్యం చేయలేకపోతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నటువంటి దశలో మరొక మనిషి దావూద్ ఇబ్రహీం తాజాగా పాయిజనస్తో కరాచీ హాస్పిటల్ చేరాడు. బతుకుతాడో లేదో తెలియదు, వాడు పోయాడన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అది ఓ పక్కన వెలుగులో ఉండగానే మరొక కొత్త అంశం హైలైట్ అయింది. లష్కరే తోయిబా ఉగ్రవాది అట్లాగే రిక్రూటర్ హబీబుల్లా అలియాస్ బోలా ఖాన్ అలియాస్ ఖాన్ బాబా పాకిస్తాన్లో అజ్ఞాత వ్యక్తులు వాడిని కాల్చి చంపారు. పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఇది బయటికి రాలేదు, తర్వాత కొంత బయటకు వచ్చిందనమాట.